హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీ అయితే ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ కూడా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ మీకు కోర్స్కి సంబంధించి సిలబస్ అంతా కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. రైల్వే జాబ్స్కి సంబంధించవచ్చు, బ్యాంకింగ్, ఎస్ఎస్సి అండ్ ఫారెస్ట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే కంటెంట్ ఉంది. మీకు కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్, ఆర్కే లాజిక్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇచ్చాను. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా వివిధ రకాల ఉద్యోగాలకి కొన్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద మరికొన్ని ఉద్యోగాల్ని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జిల్లా అభ్యర్థులైనా సరే మేల్ అండ్ ఫిమేల్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్తో పాటుగా ఇంకా మనకి టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా జనరల్ డ్యూటీ అటెండర్, అలాగే స్టోర్ అటెండర్, ల్యాబ్ అటెండర్, టెక్నీషియన్తో పాటు లైబ్రరీ అసిస్టెంట్, ఇలా మనకి చాలా రకాల వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 60 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో కాంట్రాక్చువల్ బేసిస్ కింద కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ కింద కూడా కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. సో 1 by 1 ఆ పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా చూద్దాము. ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి అండ్ అలాగే స్టోర్ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో, సో దీనికి కూడా మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అనేవి క్యాస్ట్ వర్గా కూడా ఇచ్చారు. ఓపెన్ కాంపిటీషన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇదే నోటిఫికేషన్లో అనస్థేషియా టెక్నీషియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యండి. 2 ఇయర్స్ డిప్లొమా అనేది అనస్థీషియా టెక్నీషియన్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. కార్డియాలజీ టెక్నీషియన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీఎస్సీ డిగ్రీ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ డిప్లొమా అనేది కార్డియాలజీ టెక్నీషియన్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే మనకి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీఎస్సీ ఎంఎల్టీ లేదంటే డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి సంబంధించి కూడా సేమ్ మనకి మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అయిన ఆపరేషన్ థియేటర్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి కదా, సో ల్యాబ్ అటెండర్కి సంబంధించి మాత్రం మీరు 10th అనేది పాస్ అయ్యి ఉండి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేకుంటే ఇంటర్మీడియట్ అనేది అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకి మాత్రం 10th అనేది పాస్ అయ్యి ఉండి ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ డిప్లొమాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో ఇంటర్తో పాటు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేసాం కదా. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే December 1st, 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే
47 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇది కల్పిస్తున్నారు. ఇది మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే జాబ్స్కి మీకు సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి. మరి సెలక్షన్ ఎలా చేస్తారంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటి అంటే టోటల్గా మీకు 100 మార్కులకి అయితే వెయిటేజీ తీస్తారంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉండదు. అయితే వెయిటేజీ ఏ విధంగా తీస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి 75% వెయిటేజీ ఇస్తారు. దాని తర్వాత మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే మీరు చేసినటువంటి వర్క్కి సర్వీస్కి సంబంధించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో ఆ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలనేది కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి అప్లికేషన్ అనేది మనకి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎంత పే చేయాలి అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్, బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డీడీ రూపంలో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇక్కడ మనకి డీడీ ఎవరి పేరు మీద తీయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరము ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది మనము బై పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అండ్ వాళ్ళు కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లోనే అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి చిరునామా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. filled in applications shall be submitted in the specified counters in the office of principal additional DME గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ వాళ్ళు అడ్రస్ ఏం మెన్షన్ చేశారు కదా ఆ అడ్రస్కి వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లేదు మీకు వీలవ్వట్లేదు అనుకుంటే పోస్ట్ ద్వారా పంపండి. మ్యాక్సిమం మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డీడీ తీసిన తర్వాత డీడీకి సంబంధించినటువంటి నంబర్ అండ్ డేట్ అమౌంట్ కూడా ఇక్కడ మీరు రాయాలి. ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి జాబ్కి సంబంధించి డీటెయిల్స్. ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసేసుకోండి. సో ఇది మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీ జిల్లాకి సంబంధించి కూడా డెఫినెట్గా అప్డేట్ అనేది ఇస్తాం కాబట్టి లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.